వీళ్ళందరికీ ఎందుకు ఇంత ధైర్యం వచ్చింది? పర్మిషన్ ఉందా అని అడుగుతాడు ప్రతి ఒక్కడు. ఎవడరా మీకు అనుమతినిచ్చింది సువార్త చెప్పడానికి అంటాడు ఒకడు. మా ఊరికి ఎందుకు వచ్చాడు రా అంటాడు ఒకడు. మా గ్రామానికి ఎందుకు వచ్చావు రా అంటాడు ఒకడు. అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటి? పర్మిషన్ ఉంది. ఏ పర్మిషన్ ఉంది? ఎవరిచ్చారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పర్మిషన్ ఇచ్చారు. ఎవరికి? క్రైస్తవులకు మాత్రమే కాదు, అన్ని మతాల వాళ్ళకి అనుమతి ఉంది. ఏమనుమతి? ఆర్టికల్ 25 చెప్పిన ప్రకారంగా ఎవరి మతాన్ని, ఎవరి గ్రంథాన్ని, ఎవరి దేవుణ్ణి, ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు ఓపెన్గా ఎక్కడైనా ఎనీవేర్ ప్రకటించుకోవటానికి స్వేచ్ఛ ఉంది. ఒక బహిరంగ వేదిక నిర్మించి కొన్ని వేల మందిని పోగేసి ప్రసంగాలు చేయాలా, వాళ్ళ మతాన్ని ప్రకటించుకోవాలంటే అప్పుడు పోలీస్ పర్మిషను, కొన్ని పర్మిషన్స్ తెచ్చుకోవాలి. అలా కాకుండా వీధిలో కరపత్రాలు పంచడానికి పర్మిషన్ అక్కర్లా, రాజ్యాంగం పర్మిషన్ ఇచ్చింది. వీధుల్లో పాటలు పాడుకుంటూ వెళ్ళటానికి పర్మిషన్ అక్కర్లా, రాజ్యాంగం పర్మిషన్ ఇచ్చేసింది. వీధుల్లో చిన్న మైక్ పెట్టుకొని, సైకిళ్ళు పట్టుకొని, లేదంటే బైక్ పెట్టుకొని, లేదంటే చిన్న జీప్ మీద చిన్న హార్న్ పెట్టుకొని వీధుల గుండా అలా ప్రయాణమవుతూ దేవుని మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోవటానికి పోలీస్ పర్మిషన్ కానీ లేదంటే ఇంకొకరి పర్మిషన్లు కానీ అవసరంలా. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్ 25లో మనకు పర్మిషన్ ఇచ్చేశారు. ఇదే ప్రతి ఒక్కరికి పర్మిషన్. ఈ పర్మిషన్ని అడ్డుపడుతూ ఆపటానికి వీలు లేదు. ఈరోజు మీరు చూడండి, క్రైస్తవులను ఆపుతున్న వాళ్ళు ఎవరంటే ప్రతి చోట వీళ్ళు ఎవరుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళు, బజరంగ్ దళని ఫాలో అవుతున్న వాళ్ళు, ప్రత్యేకంగా ఇప్పుడు కొత్తగా బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు కూడా తయారయ్యారు. ప్రతి చోట ఈ మూకలు ఉన్నాయి. ఈ మూకలు ఏం చేస్తాయంటే క్రైస్తవుల్ని అడ్డుకోవడమే వీళ్ళ పని. వీళ్ళు క్రైస్తవులు అడ్డుకో. వీళ్ళకి ఎక్కడి నుంచి ఇంత ధైర్యం వచ్చింది? అరే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మేము మాట్లాడుతున్నామే అన్నటువంటి ఇంకిత జ్ఞానం, విచక్షణ, విఘ్నత లేకుండా ఇంత అజ్ఞానంగా వీళ్ళు ప్రవర్తించడానికి వీళ్ళ వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, వీళ్ళ పవర్ ఏంటి, వీళ్ళ బలం ఏంటి అంటే ఒకటే, బీజేపీ. ఈ 3 అక్షరాలు బీజేపీ. ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నంత కాలం వీళ్ళని అరికట్టడం ఎవ్వడి వల్ల కాదు. వీళ్ళ ధైర్యం, వీళ్ళ సత్తా, వీళ్ళ బలం, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు.